హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో వచ్చేసి సన్నగా ఉన్న వాళ్ళకి, అదేవిధంగా చిన్న పర్సనాలిటీ వాళ్ళకి పంజాబీ స్టాప్ కటింగ్ అనేది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. ఇది వచ్చేసి లైనింగ్ భాగము 2 మీటర్లు తీసుకున్నాను. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్లోని మెయిన్ క్లాత్ భాగం అనమాట, అంటే టాప్ క్లాత్ భాగము. ఇప్పుడు మనం లైనింగ్ భాగాన్ని తీసుకొని దీన్ని 4 మడతలుగా వేసుకోవాలి. ఏ విధంగా 4 మడతలుగా వేసుకోవాలి అంటే, ఇలా వేసుకున్నప్పుడు ఈ అంచు భాగాలు ఉంటాయి కదా, బొద్దు భాగాలు, ఇలా 4 ఈ విధంగా కలుసుకోవాలన్నమాట. సైడ్ భాగానికి ఇలా క్లోజ్గా ఉంది మన వైపు ఉండాలి, ఓపెన్గా ఉంది ఆపోజిట్గా ఉండాలన్నమాట. ఇలా ఈ విధంగా 4 మడతలుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మన మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. అయితే ఈ టాప్ కటింగ్ సైజ్ వచ్చేసి 30 to 34 సైజు వాళ్ళకి. ఇప్పుడు మనము షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 5.5 ఇంచులు. ఇక్కడ ఏంటంటే 34, 36, 38 ఏ సైజు వాళ్ళకైనా కూడా షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులనే తీసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచులనే తీసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ భాగానికి ఇలా 6 ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి. అంటే దాదాపుగా మనం ఏ సైజు వాళ్ళకైనా కూడా షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు, ఆర్మ్ హోల్ భాగం వచ్చేసి 6 ఇంచులు తీసుకోవాలి. తీసుకొని ఇలా 2 వైపులా సరి చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఈ టాప్ భాగానికి మనమే పాయింట్స్ అని పెట్టుకోవాలన్నమాట. అంటే చెస్ట్ భాగము, వేస్ట్ భాగము, హిప్ లూజ్ భాగము. ఇక్కడ చెస్ట్ భాగం వచ్చేసి ఆర్మ్ హోల్ భాగం ఎక్కడ ఉందో అక్కడ పెడుతున్నాను, అంటే 6 ఇంచులు. తర్వాత వేస్ట్ భాగం వచ్చేసి 13 ఇంచులకి ఒక మార్కింగ్ అని పెట్టుకోవాలి. అంటే కొంచెం చిన్న వాళ్ళకి సన్న పర్సనాలిటీ అని చెప్పాను కదా, కాబట్టి 13 ఇంచులకి ఒక మార్కింగ్ అని పెట్టుకోవాలి. తర్వాత హిప్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి ఇక్కడ నేను 19 ఇంచులని తీసుకుంటున్నాను. ఇలా 19 ఇంచులకు ఒక మార్కింగ్ అని పెట్టుకోవాలన్నమాట. అయితే డ్రెస్ కటింగ్ అనేది ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్ ప్రకారం కాకుండా సైజు ప్రకారము మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 30 to 34 సైజు వాళ్ళకి. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ కలిసే విధంగా లైన్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ భాగం దగ్గర 6 ఇంచులు, వేస్ట్ భాగం దగ్గర 13 ఇంచులు, హిప్ లూజ్ అనేది 19 ఇంచులు. ఇలా మార్కింగ్స్ అని పెట్టుకున్నాం అన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ యొక్క చుట్టుకొలతను తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత వచ్చేసి 32 ఇంచులు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ టేప్తో చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం 4 భాగాలుగా చేయాలన్నమాట. ఇలా ఈ విధంగా ఇక్కడ చూడండి, 4 భాగాలుగా చేస్తే మనకి ఇక్కడ 8 ఇంచులు అనేది వచ్చింది. అంటే చుట్టుకొలతని బై 4తో డివైడ్ అని చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి 8 ఇంచులు అనేది వచ్చింది కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం కాటన్ క్లాత్ కాబట్టి కొంచెం సింక్ అవుతుందని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ 8.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. తర్వాత ఈ వేస్ట్ భాగం దగ్గర చుట్టుకొలత 30 ఇంచులు. దీన్ని 4 భాగాలుగా చేస్తే, అంటే బై 4తో డివైడ్ చేస్తే 7.5 ఇంచులు. ఇక్కడ కూడా నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, అంటే 8 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెడుతున్నాను. తర్వాత హిప్ లూజ్ దగ్గర చుట్టుకొలత 36 ఇంచులు. దీన్ని 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు. అయితే ఇక్కడ ఏంటంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే సీట్ పాయింట్ దగ్గర కొంచెం ఫ్రీగా ఉండడానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే నేను 10 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇలా 8 ఇంచులు అయితే ఒక 0.5 అనేది ఎక్కువ కలిపాను, 8.5 ఇంచులు. ఇక్కడ 7.5 ఇంచులు అయితే ఒక 0.5 ఎక్స్ట్రా కలిపి 8 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ 9 ఇంచులు అయితే ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను, అంటే 10 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి చెస్ట్ భాగం దగ్గర, వేస్ట్ భాగం దగ్గర కుట్లనే ఉంటాయి విప్పుకోవడానికి, మనకి సీట్ పాయింట్ దగ్గర ఉండవన్నమాట. కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకొని ఈ మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఇలా 2 ఇంచులు తీసుకొని హిప్ భాగం దగ్గర మాత్రం 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. మనం సైడ్ కట్స్ పెట్టుకుంటాం కాబట్టి 1 ఇంచ్ అనేది సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకున్నాం కదా, దీని విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము కింద గేర్ భాగాన్ని తీసుకోవాలి. కింద గేర్ అనేది ఎంత తీసుకోవాలంటే, ఇక్కడ మనం 10 ఇంచులు, ఇక్కడ సైడ్ కట్స్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే 11 ఇంచులు తీసుకున్నాం కదా, దానికంటే 1 ఇంచు ఎక్స్ట్రా, అంటే 12 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇలా కింద 12 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా సైడ్ కట్స్ నుండి ఇలా మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత ఫిల్ట్ భాగానికి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా ఇలా మనం కింద గేర్ భాగాన్ని తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు. మీకు కొంచెం సన్నగా కావాలంటే 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. కాకపోతే పంజాబ్ డ్రెస్ కాబట్టి నెక్ వెడల్పు ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నేను 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి కూడా 6 ఇంచులు తీసుకుంటున్నాను. మీకు కావాలంటే బ్యాక్ భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. తీసుకునేలా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ భాగం దగ్గర 1.5 ఇంచుకి ఒక మార్క్, తర్వాత 1 ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఈ ఆర్మ్ హోల్లో సగ భాగానికి అంటే 3 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఈ కర్వ్ భాగాన్ని ఎక్కడి వరకు కలపాలంటే ఒరిజినల్ కొలత ఉంది కదా, ఇక్కడ వరకు కలపాలన్నమాట. తర్వాత 1/2 ఇంచు లోపల వైపుకి అంటే 1.5 ఇంచ్ అనేది బ్యాక్ భాగానికి, 1 ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి అన్నమాట. ఇక్కడ చూడండి ఈ షోల్డర్ భాగం వచ్చేసి 5.5 ఇంచులనే తీసుకున్నాము. ఇందులో నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ భాగం వచ్చేసి 3 ఇంచులు. తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నేను 6 ఇంచులు తీసుకున్నాను ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి. తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచులనే తీసుకున్నాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ కింద గేర్ వచ్చేసి ఇక్కడ నేను 12 ఇంచులనే తీసుకున్నాను అనమాట. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనే చేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ భాగాన్ని కటింగ్ అనే చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనే చేస్తాను. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి సైడ్కి క్లాత్ అనేది మిగిలింది కదా, ఇది వచ్చేసి మనకి 4 వరుసలు ఉంది. మనకి 2 వరుసలు అనేది సరిపోతుంది హ్యాండ్స్ భాగాన్ని కట్ చేయడానికి. ఇందులోంచి మనము 2 లేయర్స్ని తీసుకోవాలి. ఈ కిందిది మనకి అవసరం లేదు. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇలా చూసినప్పుడు మనకి మిడిల్ లూజ్ అనేది 10 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ హ్యాండ్స్ అనేవి స్మాల్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకునే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు. తర్వాత ఎక్స్ట్రా అనేది 2 ఇంచులు తీసుకోవాలి ఖర్చు భాగం వచ్చేసి. తర్వాత హ్యాండ్ యొక్క కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క కర్వ్ భాగం వచ్చేసి ఇక్కడ నేను 2 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా 2 ఇంచులకు ఒక మార్కింగ్ తీసుకొని దీనిపైన మనం మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మిడిల్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు. దీనికి కూడా మనము ఖర్చు భాగం అనేది తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది 2 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ మిడిల్ లూజ్ భాగానికి హ్యాండ్ లూజ్ భాగము, ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా 1 ఇంచులు స్ట్రైట్గా వచ్చి ఇలా ఈ విధంగా కర్వ్ భాగం అనేది తీసుకొచ్చుకోవాలి. ఇలా మనము మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది మార్కింగ్ చేయలేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది కటింగ్ అనేది చేస్తాను. ఇలా హ్యాండ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్లోని టాప్ భాగం అన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఏ విధంగా వచ్చిందంటే మనకి ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మనకి ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి సపరేట్గా వచ్చిందనమాట. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ భాగానికి, ఈ కిందిది ఉంది కదా, ఈ కిందిది వచ్చేసి మనకి బ్యాక్ భాగానికి. తర్వాత మనకి సైడ్కి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఇది వచ్చేసి హ్యాండ్స్ భాగాలకు అనమాట. ఇలా ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత టెజిల్స్ ఉన్నాయి కదా, ఈ టెజిల్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ భాగానికి మధ్యలో కరెక్ట్గా రావాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ భాగాన్ని బ్యాక్ భాగాన్ని విడివిడిగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి పై భాగంలో కుట్లనే ఉన్నాయి కదా, ఫ్రంట్ భాగాన్ని మరియు బ్యాక్ భాగాన్ని కలిపి ఆ కుట్లని ఇలా లూజ్ చేసుకొని విప్పుకోవాలన్నమాట. విప్పేసుకొని ఫ్రంట్ భాగాన్ని మరియు బ్యాక్ భాగాన్ని సపరేట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ భాగము. అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కింద బార్డర్ భాగం అనేది ఉంది, అంటే మనకి కింద పట్టి పెట్టాల్సిన అవసరం అనేది లేదు. ఇప్పుడు దీని విధంగా కరెక్ట్గా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా కరెక్ట్గా సెంటర్ పాయింట్కి డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి మనకి బార్డర్ భాగము కింద పట్టి అనేది ఉంది కదా, కాబట్టి ఇక్కడ మనకి పట్టి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ బ్యాక్ భాగానికి మాత్రం మనం పట్టి అనేది పెట్టాలి. కాబట్టి మన బ్యాక్ భాగం కంటే ఫ్రంట్ భాగము ఒక 1 ఇంచ్ తక్కువ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ లెంత్ వచ్చేసి 42.5 ఇంచులు అనేది ఉంది, దానికంటే 1 ఇంచ్ తక్కువ తీసుకుంటున్నాను, అంటే 41.5 ఇంచులు అనేది తీసుకుంటున్నాను అన్నమాట.
ఇలా తీసుకొని ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసిన బాడీ పార్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీని చుట్టూ మనము మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇలా కటింగ్ అనేది చేసుకునేటప్పుడు కొంచెం మనకి లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది అటు ఇటు కదలకుండా ఇలా గుండు పిన్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే ఇలా గుండు పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇలా పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇక నేను నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేస్తాను. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా ఫ్రంట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ భాగము. దీన్ని డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. వెడల్పు అనేది 14 ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఇలా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలన్నమాట. అంటే సైడ్ భాగం వచ్చేసి హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవడానికి ఇలా 14 ఇంచులు ఉండే విధంగా ఇప్పుడు లెంత్ అనేది తీసుకోవాలి. లెంత్ వచ్చేసి ఫ్రంట్ భాగము 41.5 కదా, దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. అంటే 42.5. అంటే ఇక్కడ మనకి కరెక్ట్గా 42.5 ఇంచులు అనేది ఉంది లెంత్ వచ్చేసి. ఇలా ఈ విధంగా తీసుకోవాలన్నమాట. అంటే ఆ 1 ఇంచ్ అనేది కింద పట్టి భాగానికి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న బాడీ పార్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇంతకుముందు మన ఫ్రంట్ భాగాన్ని ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి సైడ్ భాగం ఉంది కదా, దీని విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. కొంచెం క్లాత్ ముడత ఉందని చెప్పేసి ఐరన్ చేశాను. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని లెవెలింగ్ కోసం ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. అంటే డబుల్ ఫోల్డ్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ వేసాను, అంటే 4 వరుసలు అనమాట. దీనిపైన మనం కట్ చేసుకున్న హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి. వేసుకొని దీని చుట్టూ మార్కింగ్ అని పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ మార్కింగ్ చేసిన భాగాన్ని కటింగ్ అని చేసుకోవాలి. ఇక్కడ నేను స్మాల్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఎల్బో హ్యాండ్స్ కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇందులో మనకి ఎల్బో హ్యాండ్స్ కూడా వస్తాయన్నమాట. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన భాగాలను చూద్దాము. ఇది వచ్చేసి ఫ్రంట్ బాడీ పార్ట్ భాగము, అంటే లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగము. తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ భాగము, లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగము. తర్వాత ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు. ఇలా ఎంతో ఈజీగా సన్నగా మరియు చిన్న పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కటింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక నేను స్టిచ్చింగ్ అనేది చూపించడం లేదు, ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియో ఉంది, పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.